ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కానీ నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని అమ్మకి నాన్నకి చెప్పేశాను. మేం చెప్తున్నాం కదా, వెళ్ళి ఆ అమ్మాయిని ఒప్పించి వాళ్ళ అమ్మా నాన్నలతో ఇంటికి తీసుకునిరా. ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పలేదు, ఎక్కడ చెప్పకూడదో అక్కడ చెప్పేశాను. ఛ! ఇప్పుడు పేరెంట్స్ దృష్టిలో కూడా నువ్వు ఫూల్ అవుతావు. జాను దృష్టిలో నువ్వు ఒక ప్రేమికుడుగా ఎప్పటికీ కనిపించవు. లైఫ్ లాంగ్ తనతో జర్నీ చేసే అదృష్టం ఇక లేదురా నీకు. లేదు. లేవకో, కూర్చో. నేను కూడా నీ పక్కన కూర్చుందామనే వచ్చాను. మీరు ఇక్కడ? బ్రదర్, తేడా కొడితే ఎవరైనా సరే ఫుట్పాత్ మీదకి వచ్చేస్తారు. కోటేసుకున్న కోటీశ్వరుడైనా కాలు జారితే బొక్కబోర్లనే పడతాడు. నేనిక్కడ కూర్చోకూడదన్న రూలేం లేదుగా. ఉంటే మిడిల్ క్లాస్ అయినా జాను వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తాను చెప్పు? మీరెందుకు వెళ్ళారు సార్? నువ్వెందుకు వచ్చావు? నేను చూడలేదనుకున్నావా? చూసేసా. సరే, జాను వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చావు? అది ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ప్రిపరేషన్స్ గురించి డిస్కషన్ చేద్దామని వచ్చాను. మరెందుకు కలవకుండా వెళ్ళిపోయావు? తనకి ఫోన్ చేయకుండా వచ్చాను. నేను కూడా కాల్ చేయలేదు, కానీ కలిశానుగా. నువ్వు అక్కడితో ఆగిపోయావు. వెను తిరిగి వెళ్ళక తప్పలేదు. ఇట్స్ ఓకే విశ్వా. నువ్వు జానుకి బెస్ట్ ఫ్రెండ్వా, క్లోజ్ ఫ్రెండ్వా? ఎందుకు అలా అడిగానంటే, బెస్ట్ ఫ్రెండ్ అయితే నీ సీక్రెట్స్ తనకు తెలుస్తాయి. అదే క్లోజ్ ఫ్రెండ్ అయితే తన సీక్రెట్స్ నీకు తెలుస్తాయి. గుడ్ ఫ్రెండ్స్ సార్. గుడ్ ఆన్సర్. గుడ్ ఆన్సర్ విశ్వా. జానుకి ఎవరితోనూ లవ్ అఫైర్స్ లేవు కదా? అలాంటిది ఏదైనా ఉంటే నువ్వు నాతో చెప్పు విశ్వా. మా ఇద్దరి పెళ్ళి అవ్వకముందే మధ్యలో దూరే వాటి సంగతి తెలుసుకోవచ్చు. ఎవరు లేరు. జస్ట్ కిడింగ్ విశ్వా. తనెవరిని ప్రేమించలేదని, తను అలాంటి అమ్మాయే కాదని చెప్పాక ఇంకో పర్సన్ ఎందుకు వస్తాడు? వస్తే గిస్తే నేనే తన లైఫ్ పార్ట్నర్గా రావాలి.
ఎనీవే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ గుడ్ ఫ్రెండ్షిప్. బై ద వే, ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, బాగా చదువుకో విశ్వా. సీ యూ సూన్. నా ప్రేమ పరీక్షలో ఫెయిల్ అయిపోయాను. ఇంకా ఏ పరీక్ష పాస్ అయ్యి ఏం లాభం? కళ్యాణి రే, ఎంత బాగుందో కదరా. ఏందయ్యా అరే తురే అంటావేంటి? చిన్న పెద్ద గౌరవం లేదా నీకు? అయ్యో అంకుల్, మిమ్మల్ని అనలేదు. నేను విన్నాను, నన్నే రా అన్నావు నువ్వు. అది కాదండి, మా అన్న రా అని పిలిచింది మిమ్మల్ని కాదు, మమ్మల్ని. వీళ్ళెప్పుడెక్కారు బస్సు? దేవుడా, ఇక్కడ ఎవరితో గొడవ పడాడు కదా. నేను టైంకి ఇంటర్వ్యూకి వెళ్ళాలి. మాకు తెలుసులేవయ్యా, ఫ్రెండ్ అని కవర్ చేస్తున్నారా ఏంటి? మా అన్నను కవర్ చేయడానికి మా ఏరియా మొత్తం ఎదురు చూస్తూ ఉంటుంది తెలుసా? అవునా, ఆకతాయి బ్యాచ్ని ఎక్కించి రుబాబు చేయాలనుకుంటున్నావా? ఫస్ట్ నాకు సారీ చెప్తారా లేదా మీరు? సారీ చెప్పు, సారీ చెప్తారా లేదా? అన్నా అన్నా ఆగన్నా. నేను సారీ చెప్పాలన్నా, ఎవరినైనా ప్రేమించాలన్నా వాళ్ళకు రేంజ్ ఉండాలి. మాటలతో మాయ చేసి మసిపోయాలని చూడకో. నేను ఎర్రి పుష్పాన్ని కాదిక్కడ, వెంకన్న బాబునిక్కడ. నాతో ఆటలు కాదు, సారీ చెప్పు. రే, మీరు ఈ అంకుల్ని ఫాలో చేయండి, అడ్రస్ పట్టుకోండి. కాలేజ్కి వెళ్ళాల్సిన వాళ్ళు, పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు ఉంటారు కదా, అప్పుడు చెప్దాం అంకుల్ పని. వద్దు బాబు, మీరేమి సారీ చెప్పాల్సిన అవసరం లేదు. మీరంతా మంచోళ్ళలా ఉన్నారు. మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చూసుకుంటాను. హ్యాపీ జర్నీ బాబు, హ్యాపీ జర్నీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.